బుట్టలో వేసుకున్నాడా మీకు? అది మామూలుగానే అంటే మామూలుగానే పరిచయం చేశాడు సార్. మాయమాటలేం అలా అంతా ఏం చేయలేదు సార్. అంటే నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర ఈ డబ్బు ఉంది, ఇలా ఏమైనా మాయమాటలు చెప్పాడా? ఆహా! నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను నిన్నే చేసుకుంటాను. నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పాడు సార్. అంటే మీరు ఒక ఒక ఉద్యోగిగా అక్కడికి వచ్చారు, నార్మల్గా కస్టమర్గా ఆయన వచ్చాడు, మిమ్మల్నే చూసి మిమ్మల్ని ప్రేమించి, ప్రేమ ఏం లేదు మార్చడంలో ఫోన్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది, నెంబర్స్ మార్చుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతలోనే ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా నీతో పాటే ఉంటానన్న రకంగా ఎలా మాట్లాడాడు వినయ్? అంటే మీరు మాయమాట కింద అనుకుంటున్నారా, లేక మిమ్మల్ని మోసం చేయడం కోసం మాట్లాడా? నిజంగా అంత ప్రేమ పుట్టిందా ఈ 2-3 డేస్, ఈ 1 మంత్లోనే? ఇప్పుడు మీరు అడగడం వల్ల నాకు తెలియడం ఏమంటే ఇప్పుడు అలానే మోసం చేసినట్లే అనిపిస్తుంది సార్. ఏం మాట్లాడుతుండో జనరల్గా మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ చెప్పండి. అంటే నార్మల్గా ఆ చెకప్ వెళ్ళి నైట్ పరిచయం అయ్యాడు. దాని తర్వాత నేను డీమార్ట్కి వెళ్తున్నా. అబ్బాయి వచ్చి ఎంఆర్ పల్లిలో టైల్స్ షాప్లో మేనేజర్గా వర్క్ చేశాడు సార్. అలా వచ్చిపోతుంటే పరిచయం అయ్యాడు. సరే మళ్ళీ నార్మల్గా డైలీ రావడం పోవడం, నా దగ్గర ఉండడం, వీక్లీ వన్స్ బయట తీసుకువెళ్ళడం అంతా చేస్తూ అన్నాడు. మీ దగ్గర ఉండడం అంటే మీరు ఇక్కడ అక్కడ రూమ్లో ఉంటుండేవారా? ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాం సార్. ఓకే, మీ దగ్గరకు వస్తూ ఉండేవాడా? అంటే షాప్ అయిపోయిన తర్వాత వచ్చి ఉండి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండి మళ్ళీ నన్ను హాస్టల్లో దింపేసి ఇంటికి వెళ్ళడం. ఓకే, నిజంగా అలా మీ ప్రేమ చేశాడు. అనిపించిందా వినయ్లో? ఆ ప్రేమ కనిపించిందా? నిజంగా నాతో పాటు జీవితంగా ఇక ఉంటాడు, నాతో పాటు ఒక భర్తగా జీవిత భాగస్వామిగా ఉంటాడు అనిపించింది ఆయన మూలో? అనిపించింది కాబట్టే కదా సార్ అంతగానే మూవ్ ఆన్ అయింది రిలేషన్లో అబ్బాయితో. కదమ్మా, మీకు 21 ఇయర్స్ వచ్చాయి, నాకు తెలిసి పెద్దగా ఏది గుర్తుపట్టలేని సిచ్యువేషన్ అయితే ఏం లేరు. యు ఆర్ వెరీ వెల్ మెచ్యూర్డ్. సో ఒక Yes, sir. నెలలో మీరు జనవరిలో జాయిన్ అయ్యారు, మార్చిలో పరిచయం అయింది, జూన్ కల్లా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ 2 నెలల్లోనే అబ్బాయి అంతగా మిమ్మల్ని కన్విన్స్ చేశాడా? అప్పుడే ప్రేమ స్టార్ట్ అయింది, మీరు కమిట్ అవ్వడం స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఎలా జరిగిందంటే ఇమ్మెచ్యూరిటీగా ఉందా మీకేమైనా? లేదు సార్. ఓకే, సో ఇంకా ఏం చెప్తూ ఉండేవాడు వినయ్ మీకు? అంటే నేను నీతోనే ఉంటాను, నిన్ను తప్ప ఎవరిని చేసుకోను, నేను చేసుకొని కూడా నేను ఇక్కడ పెట్టను, బయట వెళ్ళి బతకదాము అలా అంతా చెప్పి అంటే అబ్బాయి పరిచయం అయిన తర్వాత నన్ను జాబ్ కూడా మానేశాడు సార్, మానిపించేశాడు. ఓకే, మీరు జాబ్ కూడా మానేశారు, మరి మీకు ఇన్కమ్ ఎట్లా? జాబ్ ఇన్కమ్ మెయింటెనెన్స్ మొత్తం అబ్బాయి చూసుకుంటాను. ఓకే, మొత్తం ఆయనే చూసుకునేవాడు. ఆయన ఏం చేస్తుండేవాడు వినయ్? ఏం చేస్తుండేవాడు? ఎంఆర్ పల్లో టైల్స్ షాప్లో మేనేజర్గా వర్క్ చేశాడు సార్. టైల్స్ షాప్లో మేనేజర్ జాబ్. అవును సార్. కానీ మీరు ఇక్కడికి తిరుపతికి వచ్చింది మీ ఫ్యామిలీ కష్టాలతోనని చెప్పి మీరు మాట్లాడుకొచ్చారు గతంలో, నేను చూశాను ఒకటి. మా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా ఫ్యామిలీ కష్టాల నుంచి బయటకు తీసుకోవడం కోసం తిరుపతికి వచ్చి జాబ్ చేస్తున్నాను అని అన్నారు. మరి అక్కడికి వచ్చినాక జాబ్ ఎందుకు మానేశారు? ఆ అబ్బాయి కోసం మీ ఫ్యామిలీ కష్టాలు గుర్తు రాలేదు ఆ రోజు? అంటే గుర్తు రాలేదంటే ఒక నైట్ 11:30కి నేను ఈ అబ్బాయి వినయ్ బయట వెళ్ళడంతో మా పేరెంట్ చూసాడు సార్, మా డాడీ. ఓకే, ఆ తర్వాత మా డాడీ వాళ్ళు ఇంకా వేరే అబ్బాయితో ఉన్నావు, మాకు కాల్ చేయొద్దు, అబ్బాయితోనే ఉండు. మీ నాన్న చూసారా మీ వినయ్తో పాటు? చూశారు సార్, నైట్ 11:30కి బైక్లో వెళ్తుంటే చూశారు సార్. మీరు అంటే మీ ఇంటి దగ్గరేనా వెళ్ళడం అదంతా కూడా? మీ ఇంటి దగ్గర జాబ్ చేసేది? లేదు, ఇక్కడ నేను హాస్టల్లో సార్, తిరుపతి ఉమెన్స్ హాస్టల్లో మీ సార్. నాన్న ఎలా చూసారు మరి? ఆటో డ్రైవర్ సార్ మా డాడీ. ఆటో డ్రైవరా? అవును సార్. ఓకే, మరి మేము మందలించలేదా? నువ్వు చేసే తప్పు పని, అబ్బాయితో వెళ్తున్నా, అబ్బాయి ఎవరు తెలియదు అని చెప్పి మందలించలేదు మిమ్మల్ని? అంటే అంతవరకు వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు సార్. ఓకే, పోనీ మీ నాన్న చూశాడు కదా, మీ నాన్న చూసినా కూడా మందలించలేదా? అడిగారు సార్, బట్ నేను అబ్బాయి కావాలా అని చెప్పి నేను అబ్బాయితోనే ఉంటానని చెప్పాడు సార్. ఓకే, సో ఎన్ని రోజుల పాటు కలిసినారమ్మా? ఎన్ని రోజుల పాటు కలిసిన? కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, ఈ ఫొటోస్ అన్ని ఎక్కడ ఇవన్నీ కూడా? అన్ని రూమ్ లో తీసుకున్న ఫోటోస్ సార్. అబ్బాయి బయట వెళ్ళి తీసుకువెళ్తున్న రూమ్ లో తీసుకున్న ఫోటోస్ సార్. ఎక్కడ రూమ్? ఇద్దరు కలిసి ఉండేవారా? ఒకే రూమ్ లో కలిసి ఉన్నారా జాబ్ మానేసి? లేదు సార్, అబ్బాయి జాబ్ మానేసి అంటే లేదు, జాబ్ మానేసిన హాస్టల్లో నా అబ్బాయి కలవాలి అనుకున్న టైంలో బయట తీసుకెళ్ళాడు సార్ రూమ్స్ కి. ఓకే, ఇంకా మొబైల్లో ఉన్నాయి సార్, మొబైల్ కూడా పగలగొట్టేశాడు సార్ అబ్బాయి, ఎవిడెన్స్ ఏం దొరకకూడదు అనేసి. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మీకు జూన్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ 2-3 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ తీసుకున్నారని చెప్పన్నారు, నిజమేనా? అది మేము జూన్లో స్టాప్ అయింది. ఓకే, అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఇలా అని చెప్తే నేను చేసుకుంటానని చెప్పి స్టేట్మెంట్ రాపిచ్చేసి తీసుకొని వచ్చాడు మళ్ళీ బయటికి స్టేషన్ నుంచి. ఓకే, అందుకు సార్ వాళ్ళు అడిగితే నేను చేసుకుంటాను సార్, అమ్మాయి నేనే చేసుకుంటానని లేదు చెప్పి. జూన్లో కన్ఫర్మ్ అయినప్పుడు మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా చేసుకోనంటే? అవును సార్, చెప్పాను సార్ స్టేషన్లో.
ఓకే, అప్పుడు పోలీస్ వాళ్ళు ఏమన్నారు అంటే అప్పటికి జూన్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక చేసుకోనని చెప్పి ఒప్పుకున్నాడు, ఇక చేసుకోనని చెప్పాడు. చేసుకుంటానని చెప్పాడు, స్టేషన్లో చేసుకుంటానని చెప్పాడు. ఓకే, మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చేసుకుంటానని చెప్పినా కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు మరి? అంటే ఫస్ట్ నేను చేసుకోను అని చెప్పాడు, దాని తర్వాత నేను వెళ్ళి చెప్పాను. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? ఇక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. ఓకే, ఏం చెప్పాడు మరి వినయ్ అప్పుడు? సార్ లేదు సార్, నేను చేసుకుంటాను, నాకు ఒక 6 months టైం కావాలా, నాకు పేరెంట్స్ సపోర్ట్ కావాలా. పేరెంట్స్ సపోర్ట్ కావాలన్నాడు. పేరెంట్స్ సపోర్ట్ చేయలేదా ఆయనకి? అంటే క్యాస్ట్ ఫీలింగ్ కదా సార్. ఇప్పుడు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? మా పేరెంట్స్ నియర్ బై ఒక 1 month బ్యాక్ చెప్పారు సార్, చేసుకొని ఉంటారంటే హ్యాపీగా ఉండండి, మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు సార్. ఓకే, ఎవరికి? మీకు చెప్పారా, వినయ్తో మాట్లాడారా? వినయ్తో సార్. మా మమ్మీకి కాల్ చేసి మాట్లాడాడు. ఓకే, వినయ్ మాట్లాడాడా మీ అమ్మతో? అవును సార్, ఇలా అంతా చేస్తుంది, స్టేషన్కి వెళ్తుంది చిన్న చిన్న గొడవలకంతా, అలా వెళ్ళొద్దని చెప్పండి ఆంటీ, నేను చేసుకుంటాను చూసుకుంటానని చెప్పారు. ఓకే, సో అప్పటి నుంచి ఇక మీరు మధ్యలో ప్రెగ్నెన్సీ తీసింది ఏం లేదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. జూన్లో తీపిచ్చేసాడు, మళ్ళీ ఆగస్ట్లో స్టాప్ అయింది. జూన్లో తీపిచ్చేస్తే మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా? మళ్ళీ ఇప్పుడు 2nd month జరుగుతుంది. ప్రెగ్నెన్సీ మళ్ళీ ఆగస్టులో కన్ఫర్మ్, ఇప్పుడు 2nd month మళ్ళీ. అవును. ఓకే, సో మరి ఇప్పుడు వినయ్ ఏం చెప్తున్నాడు? మొదటిసారి మరి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వినయ్ ఇప్పుడు ఎందుకు మరి మాట మారుస్తున్నాడు? ఏం అడగలేదా? క్యాస్ట్ ఫీలింగ్ అంటున్నాడు సార్. అమ్మా మళ్ళీ చెప్పండి. క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ అంటే కంప్లీట్ రిలీజియన్ డిఫరెంట్ కదా, మతం కూడా డిఫరెంటే కదా సార్. అంటే ఆయన హిందూ కదా. అవును సార్. ఓకే, సో మతం డిఫరెన్స్ వల్ల చేసుకొని అంటున్నాడు. అవును సార్, లేదంటే DNA టెస్ట్ చేస్తాను, నా బిడ్డ అని ప్రూవ్ అయితే నేను తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు మీరు అనుకున్నంత ఈజీ కాదు కదమ్మా DNA టెస్ట్ చేయడం అని. అంటే ఇప్పుడు జూన్లో కన్ఫర్మ్ అయింది, మళ్ళీ తీసేయడం, ఓకే మళ్ళీ సార్, ఆగస్టులో కన్ఫర్మ్ మీరు అయింది. అడగడం కూడా కరెక్టే, కాదని చెప్పడం లేదు, బట్ ఆ అబ్బాయి ఆలోచించారు కదా, ఒక అమ్మాయి